Hi friends. Today's topic in retail banking module B, unit number 16, that is securitization. ఇందులో సెక్యూరిటైజేషన్ అంటే ఏంటి, స్పెషల్ పర్పస్ వీక్ అంటే బ్రీఫ్గా చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద టోటల్ టాపిక్ వెరీ ఈజీలీ. ప్రతి బ్యాంకులోనూ కూడా ఎన్పిఎస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎన్పిఎస్ అనేది ఎప్పుడైతే ఉన్నాయో ఓకే, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎన్పిఎస్ కనుక అన్కంట్రోలబుల్ కనుక పెరిగితే కనుక ఆ బ్యాంక్ మునిగిపోతుంది, బ్యాంక్రప్ట్ అయిపోతుంది. ఎందువల్ల అవుతుందంటే ఎన్పిఏ జరగడం అనేది ఇట్ ఇస్ మేజర్ ప్రాబ్లం ఫర్ ఏ బ్యాంకింగ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది ఫస్ట్ ఒకసారి ఎన్పిఏ అయితే కనుక అకౌంట్. రెండోది ఏంటంటే ప్రొవిజన్స్ అని పెట్టాలి. ప్రొవిజన్స్ పెట్టడం అంటే ఏంటి, మనకున్న ప్రాఫిట్స్లో కొంత తీసి పక్కన పెట్టడం అంటే ఏంటి, దిస్ ఈజ్ ఎరోజన్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ఈ రెండు కూడా అలాగా ఏడాది అయిపోతే ఉన్నాయనుకోండి, సో ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతుందంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, ప్రాఫిట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది కంటిన్యూ అయిపోతే కనుక బ్యాంకు మొత్తం టోటల్ క్యాపిటల్ అంతా కూడా వాష్అవుట్ అయిపోయి బ్యాంకు మునిగిపోయే స్టేజ్లోకి వస్తుంది. సో దట్ ఈస్ ద థ్రెట్. దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే, దే అడాప్టెడ్ ఏ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు సర్ఫాసీ ద్వారా. ఇందులో ఈ ఎన్పిఎస్ అన్ని కూడా బ్యాంక్ వాళ్ళు వదిలించుకుంటారు. అంటే ఏంటంటే 100 crores ఎన్పిఏ ఉందనుకోండి, ఆ 100 crores అమ్మేస్తారు. అమ్మేయడం అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ నుంచి అది తీసేస్తారు. సో క్లీనింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. మరి కొనుక్కునేవాడికి లాభం ఏంటి అంటే 100 కోట్లు ఉన్న ఎన్పిఎస్ కొనుక్కునేవాడు 80 కోట్ల కంటే డిస్కౌంట్ అమ్మేస్తారు. ఆ కొనుక్కోవడానికి లాభం ఏంటంటే దీనికి ఆల్రెడీ మీకు సెక్యూరిటీస్ ఉంటాయి. ఓకే, అసెట్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీస్ ఉంటాయి, అంటే లోన్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీస్ కవరేజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు సెక్యూరిటీస్ కవరేజ్ ఉంటుందో వాడు తనకు అవైలబుల్గా ఉండే రికవరీ టూల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్యాంక్ ఏదైతే మనం రికవరీ రెమిడియల్ సిస్టమ్స్ అడాప్ట్ చేస్తుందో అవన్నీ కూడా కొనుక్కున్నవాడు చేసుకుంటాడు. వాడు నెమ్మదిగా రికవరీ చేసుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఓకే వాడు కొనుక్కున్నాడు, ప్రాసెస్ మొదలు పెడతాడు, 20% డిస్కౌంట్ తోటి కొనుక్కున్నాడు కాబట్టి వాడు అదంతా కూడా నెమ్మదిగా రికవర్ చేసుకోగలిగితే కనుక 20%లో కొంత ఎక్స్పెండిచర్ పోని వాడికి లాభం. కానీ వాడు ఫండ్స్ ఏమవుతున్నాయి, మరి బ్లాక్ అవుతున్నాయి కదా. వాడు ఏం చేస్తాడంటే ఆ కొనుక్కున్న అసెట్స్ అన్ని కొనుక్కున్న ఎన్పిఎస్ అన్ని కూడా గ్రేడింగ్ చేసుకుంటాడు. ఇప్పుడు మనమైనా సరే టోటల్ మామిడిపళ్ళు కోసామనుకోండి, చిన్నకాయ పెద్దకాయ మీడియం సైజ్ అని చెప్పేసి గ్రేడింగ్ ఎలా చేసుకుని దానికి గ్రేడ్ పెట్టుకుంటాము. వాడు కూడా ఏం చేస్తాడంటే కొన్ని అసెట్స్ ఉంటాయి, కవరేజ్ ఆఫ్ అసెట్స్, అవి మంచి పోర్ష్ లొకాలిటీలో ఉంటాయి. హౌసెస్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ ల్యాండ్స్ సైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో వాటికి ఏంటంటే ఇమీడియట్ రియలైజేషన్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్ రియలైజ్ అయిపోయి లోన్ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో అటువంటిప్పుడు గుడ్ క్వాలిటీ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్నట్లు లెక్క. సో ఇలా గ్రేడింగ్ చేసి ఏం చేస్తారంటే వీడు ఈ కొలాటరలైజేషన్ ఆఫ్ దీస్ సెక్యూరిటీస్ అటాచ్డ్ అసెట్స్ మీద వాడు సెక్యూరిటీ రిసీట్స్ అని చెప్పేసి పబ్లిక్ ఆఫర్ చేస్తాడు. సో పబ్లిక్లో ఏముంటారు, క్యూఐబీస్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్ బయర్స్, తర్వాత ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆ సెక్యూరిటీ రిసీట్స్ని కొనుక్కుంటారు, అంటే యూనిట్స్ రూపంలో ఉంటుంది. సో ఇందులో కూడా మళ్ళీ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఎందుకంటే క్వాలిటీని బట్టి ఆ ప్రోడక్ట్ ఆ సెక్యూరిటీ రిసీట్స్ కూడా మారిపోతుంది. ఒక గ్రూప్ ఆఫ్ మంచి అసెట్స్ తోటి ఒక సెగ్మెంట్ ఉందనుకోండి, ఓకే, దానికి వాడు తక్కువ రేట్ ఆఫర్ చేస్తాడు, రిటర్న్ 7% అని, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంది కదా. అలా కాకుండా కొన్ని అసెట్స్ ఉంటాయి, ఆ అసెట్ రియలైజేషన్ అవడం కష్టం, అంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో దానికి ఎగనెస్ట్గా వాడు సెక్యూరిటీ రిసీట్స్ ఆఫర్ చేసినప్పుడు ఎవరైతే అందులో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి హయ్యర్ రిటర్న్ ఆఫర్ చేస్తారు, 13% 14% ఆఫర్ చేస్తారు. అంటే ఇన్వెస్టర్ కూడా రిస్క్ తీసుకుని అందులో పెడతాడు. ఓకే, సో ది ఎంటైర్ మెకానిజం
దీన్ని అంతా ఏమంటామంటే మనం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాం. అంటే ఇక్కడ ఇదే చెప్తాడు, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అండ్ బ్రేకింగ్ డిఫైనబుల్ అసెట్ క్లాసెస్ ఇంటూ ట్రేడబుల్ యూనిట్స్ and selling to others through a mechanism called as a special purpose vehicle. So this is all called as a securitization. మీకు ఇంకా కావాలంటే కనుక గ్రాఫికల్ కూడా ఐ హావ్ మేడ్ ఏ సెపరేట్ వీడియో సెక్యూరిటైజేషన్, అంటే సర్ఫాసీ 1 and 2 వీడియోస్ ఉన్నాయి. సో అందులో 2 వీడియోలోకి వెళ్తే కనుక ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ స్ట్రక్చర్, ద ఆపరేషన్స్ మెకానిజం, ఎవ్రీథింగ్ వాజ్ ప్లేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. Otherwise, only for this topic purpose, this is enough. Okay, now, second one is, through the securitization process, the assets are removed from the balance sheet. Balance sheet the funds generated through securitization can be plowed back for further asset expansion. So, ఇప్పుడు ఏమవుతుంది, అమ్మేసిన తర్వాత కొనుక్కున్నవాడు ఏం చేస్తాడు, ఫండ్స్ ఇచ్చేస్తాడు. 100 crores అసెట్స్ అమ్మేస్తే 80 crores వచ్చింది, సో ఫండ్స్ వచ్చేసింది. సో బ్యాంక్ ఏం చేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ లెండింగ్ చేసుకుంటాం తనకు నచ్చినట్టు. ఓకేనండి. పెర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ సెక్యూరిటైజ్డ్. ఇందులో మీకు క్వశ్చన్ ఏంటంటే, ఈ సెక్యూరిటైజేషన్ లోకి ఎలిజిబుల్ ఉండే అసెట్స్ ఏంటి అని అడుగుతాడు. మన జనరల్గా ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మాత్రమే అనుకుంటాం. నో, పెర్ఫార్మింగ్ అసెట్స్ కూడా కమింగ్ అండర్ దట్ సెక్యూరిటైజేషన్. అంటే పెర్ఫార్మింగ్ అసెట్స్ కూడా మనం అమ్మేయచ్చు. ఏంటి, బయట వాళ్ళకి, అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి మనం ఏఆర్సీస్ కానీ సెక్యూరిటైజేషన్ కంపెనీస్ కానీ అమ్మేయచ్చు. బట్ ఓన్లీ ద ఎలిజిబుల్ అసెట్స్ కెన్ బి సెక్యూరిటైజ్ ఎలిజిబుల్. కానీ ఇక్కడ మనం అమ్మేటప్పుడు ఎలిజిబిలిటీ నామ్స్ అనేది కొన్ని ఉంటాయి. అవి ఆర్బీఐ ప్రిస్క్రైబ్ చేసిన నామ్స్ ప్రకారం ఎలిజిబుల్ అసెట్స్ మాత్రమే మనం అమ్మటానికి అర్హత ఉంటుంది. ఏది పడితే అది అమ్మేయడానికి లేదు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అసెట్స్, సెక్యూరిటైజేషన్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే స్టాండర్డ్ అసెట్స్ గురించి చెప్తున్నాడు. మినిమం హోల్డింగ్ పీరియడ్ అండ్ మినిమం రిటెన్షన్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఎంత మినిమం హోల్డింగ్ పీరియడ్ అండ్ మినిమం రిటెన్షన్ రిక్వైర్మెంట్స్ కూడా ఆర్బీఐ చెప్పిన ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకంటే మనం పెర్ఫార్మింగ్ అసెట్స్ అమ్ముతాం, అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర దానికి కొన్ని ప్రిస్క్రైబ్డ్ మినిమం హోల్డింగ్ పీరియడ్ అని ఉంటుంది, లాక్ ఇన్ పీరియడ్. ఓకే, అప్పుడు దాకా వాడు ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర. నెక్స్ట్, యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఆర్బీఐ, బ్యాంక్స్ షాల్ విత్ ద అప్రూవల్ ఆఫ్ దేర్ బోర్డ్ ఐడెంటిఫై అండ్ లిస్ట్ ఇంటర్నల్లీ ద స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఐడెంటిఫైడ్ ఫర్ సేల్ టు అదర్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఏఆర్సీస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్, ప్రిఫరబుల్లీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఏంటంటే ఈ ఎన్పిఎస్ కానీ ఈ పెర్ఫార్మింగ్ అసెట్స్ కానీ మనం ఏఆర్సీస్కి అమ్మాలనుకుంటే ఓకే, బోర్డ్ అప్రూవల్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం. ఓకే, ప్రిఫరబుల్లీ ఎప్పుడంటే బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్లో చేస్తాం. అంటే జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పటికి 31st మార్చికి అసలు టోటల్ క్వాంటమ్ ఆఫ్ ఎన్పిఎస్, పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఫిగర్. సో అప్పటి నుంచి నెక్స్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మొదలు పెడతాం. ఓకే, బోర్డ్ అప్రూవల్ తీసుకుని ఇవి వేరే వాళ్ళకి అమ్మడానికి. So that is the 3 points are here in this. Next, if you are coming to the assets identified, the assets identified for exit, అంటే బయటికి తోసేయాల్సిన అసెట్స్ ఐడెంటిఫై చేసిన అన్ని కూడాను లిస్ట్ చేయాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్, రెడీ చేయాలన్నమాట. సో బ్యాంక్స్ మే ఆఫర్ ద అసెట్స్ ఫర్ సేల్ టు ఏఆర్సీస్ అండ్ అదర్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏం లేదండి, మనం సరుకు రెడీ చేసుకుంటాం, ఎన్పిఎస్ ఏంటి, పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏంటి, ఏదైతే సేలబుల్లో ఐడెంటిఫై చేసి అంటే ఎగ్జిట్ రెడీ ఫర్ సేల్ అన్న టైప్లో తయారు చేసి పెట్టుకుని మనం బిడ్డర్స్ అంటే బయర్స్ కోసం వెతుక్కుంటాం. ఎందుకంటే బయర్స్లో మీకు ఏమవుతుంది, సేల్ ఆఫ్ ఎక్కువ మంది బయర్స్ వచ్చారనుకోండి, మంచి రేటు పలుకుతుంది, అంటే తక్కువ డిస్కౌంట్ అయితే మనకి బయటికి వెళ్ళిపోతాయి. సో అందులో ఎవరు ఉంటారు అంటే కనుక ఏఆర్సీస్ ఉంటాయి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి, అలాగే అదర్ బ్యాంక్స్ ఉంటాయి, వేరే బ్యాంక్ కూడా కొనుక్కోవచ్చు, అలాగే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. పార్టిసిపేషన్ ఆఫ్ మోర్ బయర్స్ విల్ రిజల్ట్ ఇన్ బెటర్ ప్రైస్ డిస్కవరీ. ఓకే, నెక్స్ట్, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్, ఇది ఇంపార్టెంట్, April 1st, 2017, where the investment bank in SRs అంటే security receipts backed by stressed assets sold by it
and an asset securitization is more than 50% of the assets backed by it sold assets and issued under securitization need to keep the provision on the assets. అంటే ఏంటంటే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ కేస్ అంటే ఏంటంటే అసెట్ మనం ఏదైతే అమ్మేసామో ఎన్పిఎస్ కానీ లేదా పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఇప్పుడు ఎస్ఎంఈ 0 ఉందనుకోండి, సో ఇట్ ఈస్ ఎ స్ట్రెస్డ్ అసెట్. పెర్ఫార్మింగ్ అసెట్స్ కూడా మనం అమ్మొచ్చు అని చెప్పాం కదా. సో యాక్చువల్లీ ఎస్ఎంఈ నాట్ ఎన్పిఏ, ఇట్ ఈస్ ఏ పెర్ఫార్మింగ్ అసెట్ కింద లెక్క. అటువంటి కనుక మనం అమ్మేస్తే వాటి మీద మనం సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఆ అవతల కొనుక్కున్నవాడు ఇష్యూ చేసుకున్నప్పుడు కండిషన్స్ ఏంటంటే ఇలా ఇచ్చిన దాంట్లో మనం ఓకే దాని మీద ప్రొవిజన్స్ పెట్టాలి. అంటే 50% ఆఫ్ దట్ పోర్షన్. సపోజ్ ఇప్పుడు ఒక 50 కోట్లు స్ట్రెస్డ్ అసెట్స్ మీరు అమ్మేశారు. ఓకే, సెక్యూరిటైజేషన్ అసెట్ సెక్యూరిటైజేషన్ కింద అమ్మేశారు బై ది బ్యాంక్ అయితే చేసింది కదా. సో ఈ 50 crores అమ్మినప్పుడు అందులో హాఫ్ అంటే 50% అంటే 25 crores. సో 25 crores మీద మనం ప్రొవిజన్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద మస్ట్. నెక్స్ట్ ఏం 2018లో ఏమైందంటే అది ఆ ప్రొవిజన్ థ్రెషోల్డ్ లిమిట్ 50% నుంచి రెడ్యూస్ టు 10%. అంటే 50 crores అని చెప్పాను కదండి స్ట్రెస్ అసెట్స్, ఇది వరకు 25 crores అని చెప్పాను ప్రొవిజన్ పెట్టాల్సిన పోర్షన్. ఇప్పుడు ప్రజెంట్ దాని ప్రకారం అయితే అంటే 10% అంటే 10% ఆఫ్ 50 crores అంటే 5 crores పెడితే సరిపోతుంది. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రొవిజన్ పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IB అంటాం have refloated an idea of creating a bad bank. IB అంటే representative of that all banks in India. IB అని తెలుసు మనకి. సో ఇదేం చేసిందంటే ఒక బ్యాడ్ బ్యాంక్ ప్రపోజల్ అనేది ఫ్లోట్ చేసింది, సెపరేట్గా పెడదాం. ఇలాంటి పర్పస్ ఆఫ్ దిస్ బ్యాడ్ బ్యాంక్ ఏంటంటే మొత్తం అన్ని బ్యాంకుల్లో ఉన్న ఎన్పిఎస్ అని కొనుక్కోవడం. ఓకే, వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రైవేట్ పార్టీస్కి అమ్ముతున్నాం, ఏఆర్సీస్ వాటికి అమ్ముతున్నామో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి వాటికి, అలాగే అమ్మే బదులు ఒక బ్యాంకే తయారు చేసి బ్యాడ్ బ్యాంక్ అని పెట్టి వాళ్ళకి అవి తీసుకుంటుంది అన్నమాట. అంటే దే ఆర్ ఓన్లీ అసైన్మెంట్ ఆఫ్ దోస్ బ్యాంక్ ఈజ్ ఓన్లీ మేనేజింగ్ ఆఫ్ దిస్ అసెట్స్ అండ్ రికవరీ ప్రాసెస్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకునేలాగా. ఓకే, సో దీనికి సర్వే చేసి ఎకనామిక్ సర్వే చేసి ఇవన్నీ కూడా ప్రపోజల్ తీసుకొచ్చారు. దానికి ఏం చేశారంటే పబ్లిక్ సెక్టార్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ అని పెట్టారు. అంటే పారా, పబ్లిక్ సెక్టార్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ. ఏంటంటే టు బై అవుట్ ది ఎన్పిఎస్ ఆఫ్ హై వాల్యూ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే మొత్తం అన్ని కూడా బ్యాంకుల నుంచి వాళ్ళతో కూడా అమ్మేస్తారు. అమ్మేసి బ్యాడ్ బ్యాంక్ అనే ప్రపోజల్ పెడితే కనుక ఆ బ్యాడ్ బ్యాంకులోకి తీసుకుని ఇవి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ అసెట్స్. బ్యాడ్ బ్యాంక్ ఈజ్ టెక్నికల్లీ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏఆర్సీ కింద లెక్క. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందో అదే ఈ బ్యాడ్ బ్యాంక్ కూడా చేస్తుంది. బట్ ద నేమ్ వాజ్ noted as a bank that buys the bad loans from the commercial banks at a discount and tries to recover the money from the defaulter by providing a systematic solution over a period of time. Just like ARC assignment, a bad bank kuda chestadi. The idea of bad bank seeks to reduce the NPS in the banking sector and then revive the lending and credit growth. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ది పర్పస్ ఆఫ్ దిస్ బ్యాడ్ బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు ఏఆర్సీస్ కానీ ఎవరికైనా అన్నామనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఆయన కాడు కొనుక్కుంటానండి. అదే బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ ఎన్పిఎస్ అయిపోయినాయి అన్ని కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనుకోండి. సో సింపుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ ఎన్పిఎస్ ఫ్రమ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ టు దిస్ సెపరేట్ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్లో తీసుకెళ్ళిపోతారు. ఇంకా వాడంతా కూడా అదే పనిలో చూస్తారు. సో ఆ పర్పస్ తోటి చేస్తుంది. అంటే దిస్ ఈజ్ బెనిఫిషియల్ టు దట్ ఆల్ బ్యాంక్స్ as well as this bad bank also. సో దీంట్లో మనకు వచ్చింది ఏంటంటే NARCL నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అనేది న్యూ బ్యాడ్ బ్యాంక్ కింద వాళ్ళు ప్రపోజ్ చేసింది అన్నమాట.
నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, NARCL అంట. సో ఇక్కడ IDRCL, ఇండియా డెట్ రిజల్యూషన్ కో Limited will professionally manage the assets acquired by that NARCL for resolution. So NARCL అనేది they are taking care of, they got that all NPAs from the different banks and maintaining that portfolio, but that was managed by the people from IDRCL, that means India Debt Resolution Company Limited. Okay. These two are important. Next, advantages of securitization ఏంటి అంటే, దీనివల్ల ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ నుంచి NPS పోయినాయో, సో క్యాపిటల్ అనేది మనకి ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోవాల్సిన పని ఉండదు, క్యాపిటల్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. సో కాదక అడ్వాంటేజ్. నెక్స్ట్, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏంటంటే ఫండింగ్ రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు NPS అనేటప్పటికి మీకు లాక్ అయిపోతాయి, ఫండ్ అనేది మనకి అవైలబుల్గా ఉండదు. సో ఇది వైట్ ఎలిఫెంట్ లా ఉంటాయి. ఎప్పుడైతే ఇది మనం మార్చేసామో, డిస్కౌంట్ బయటకు తోసేసామో, కొత్త ఫండ్స్ వస్తున్నాయి మనకి. సో కొత్త ఫండ్స్ మన చేతిలో వచ్చేటప్పటికి మనం మళ్ళీ ఫ్రెష్ లెండింగ్ తోటి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, క్వాలిటీ ఆఫ్ అడ్వాన్సెస్ మనం పెంచుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫండింగ్ రిస్క్ ట్రాన్స్ఫర్. ఓకే. నెక్స్ట్, it helps reduce lending concentration and improve liquidity. సో ఇంకో రకంగా చేస్తుందంటే సెక్యూరిటైజేషన్ అనేది లెండింగ్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తుంది అండ్ ఇంప్రూవ్ ద లిక్విడిటీ. సో లిక్విడిటీ అంటే మీకు NPS ఎక్కువ ఉన్నప్పటికీ ఫోకస్ ఆఫ్ ద NPS వల్ల మనకి అది ఒక రకంగా అబ్స్ట్రక్షన్ మనకి లెండింగ్ యాక్టివిటీలో. సో దానికి మనం ఏం చేస్తాం, అమ్మేయడంతో ఏమవుతుందంటే మనకి ఫండ్స్ అది అవైలబుల్గా రావడంతో లిక్విడిటీ అనేది కూడా మనకి పెరుగుతుంది. Support attainment of funds at lower cost since these are isolated from the potential banker risk of originator. అంటే ఏంటంటే అటైన్మెంట్ ఆఫ్ ఫండ్స్ అనేటప్పటికీ మనం ARC నుంచి మన ఫండ్స్ వస్తున్నాయి. ARC నుంచి మన ఫండ్స్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఫండ్స్ at lower cost from that ARCs we are getting back. ఓకే. సో దానివల్ల మనకి బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు, ఎందుకంటే మనకి రిప్లేస్ అయిపోతున్నాయి కదా. NPS ఆర్ రిప్లేస్డ్ బై ద ఫ్రెష్ ఫండ్స్. ఆరిజినేటర్ ఎవరంటే బ్యాంక్ ఏదైతే అమ్మిందో NPS వేరే వాళ్ళకి, దాన్ని మనం ఆరిజినేటర్ అంటాం. అంటే ఆరిజినేటర్ బ్యాంక్రప్ట్ అయ్యే రిస్క్ నుంచి ఒక రకంగా సేవ్ అవుతున్నాం బై సెల్లింగ్ ఆఫ్ దిస్ NPS టు దట్ అవుట్ సైడ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి. And provides better matching of assets and liabilities and development of long-term debt market. ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే మనకి మ్యాచింగ్ అనేది ఉంటుంది. ALM, అసెట్స్ లయబిలిటీస్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏంటంటే మన డిపాజిట్స్ ఎంత పోర్ట్ఫోలియో ఉందో ఆ డిపాజిట్స్ మనం లోన్స్కి మ్యాప్ చేస్తాం. సపోజ్ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ షార్ట్ టర్మ్ లెండింగ్కి వెళ్తుంది. ఓకే. లాంగ్ టర్మ్ అసెట్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేది లాంగ్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లైక్ డిపాజిట్స్ 3 years 4 years లాంగ్ టర్మ్ లోన్కి మ్యాపింగ్ చేస్తాం. ఇదంతా కూడా లుక్అవుట్ ఆఫ్ దట్ ALM. ఇందులో ఎప్పుడైతే మనకి NPL అయిపోతున్నాయో అప్పుడు ఏమవుతుందంటే మీకు మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లయబిలిటీస్ ఉంటాయి, డిపాజిట్స్ మనం పే చేయాల్సింది. ఎప్పుడైతే వీడు రీపేమెంట్ ఆగిపోయి మనకి అబ్స్ట్రక్షన్ వస్తుందో, మనకు రావాల్సిన లోన్స్ నుంచి రికవరీ రావట్లేదు. సో మీరు డిపాజిట్స్కి ఎలా పే చేయగలుగుతారు, చేయలేరు కదా. సో దిస్ ఇస్ కాల్డ్ అది మిస్ మ్యాచ్. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఫండ్స్ అన్ని కూడా మనం అసెట్స్ NPS అని బయటకి అమ్మేయడంతో ఫండ్స్ మనకు వస్తున్నాయి ఫ్రెష్గా, అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ మ్యాచింగ్ అనేది సెట్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే డెట్ మార్కెట్ అనేది నథింగ్ బట్ లోన్స్. వాట్ వీఆర్ గివింగ్ ద లోన్స్ ఈజ్ నథింగ్ బట్ డెట్. సో డెట్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ డెట్ స్ట్రీమ్ లైన్.
Next, provides a diversified pool of uniform assets to banks and financial institutions. Supports converting non-liquid loans or assets into liquid assets or marketable securities. అంటే అది ఎన్పిఎస్ అనేది నాన్ లిక్విడ్ లోన్స్. అవి మనకి ఎప్పుడైతే మనం అమ్మేసాం మన ఫ్రెష్ ఫండ్స్ వస్తున్నాయో, సో వీఆర్ గెటింగ్ లిక్విడ్ అసెట్స్ మళ్ళీ వస్తున్నాయి, లిక్విడ్ ఫండ్స్ లోకి మారుతున్నాయి. అంటే మళ్ళీ మనకు వచ్చిన డబ్బులతో మళ్ళీ ఫ్రెష్గా లెండింగ్ చేసేస్తాం. సో ఏమవుతుంది, మనకి మళ్ళీ పెర్ఫార్మింగ్ అసెట్స్ మనం గెయిన్ చేయగలుగుతున్నాం ఫ్రెష్ ఫండ్స్ తోటి. సో ఆ రకంగా వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద నాన్ లిక్విడ్ లోన్స్ టు liquid assets. Facilities transfer of funds from less efficient debt market to more efficient capital market through securitization. అలాగే క్యాపిటల్ మార్కెట్ అనేటప్పటికి ఏంటంటే, ఏదైతే మీరు ఇప్పుడు ఏం జరుగుతుంది, సెక్యూరిటీ రిసీట్స్ అన్నాడు. సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ మార్కెటబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు డెట్ మార్కెట్ మన లోన్ తోటి మనం డీల్ చేస్తే మార్కెట్ అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఓకే. సో దట్ కెన్ బి కన్వర్టెడ్ టు ద మోర్ ఎఫిషియంట్ క్యాపిటల్ మార్కెట్ కింద మనం మార్చగలుగుతాం త్రూ దిస్ సెక్యూరిటైజేషన్. ఎందుకంటే సెక్యూరిటీ రిసీట్స్ అని ఇష్యూ చేస్తాం. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి అవి కూడా, షేర్స్ ఎలాగో అటువంటివి కూడా. సో దే విల్ గెయిన్, ఇట్ విల్ గెయిన్ దట్ గుడ్ రిటర్న్ ఆల్సో ఆన్ దట్. తర్వాత assets eligible for securitization. Subject to these conditions, all on-balance sheet standard assets except the following will be eligible for securitization by the originator. On-balance sheet standard assets అన్నీ కూడా అంటే ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయి అన్నీ కూడా ఓకే. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఆన్ బ్యాలెన్స్ షీట్ తేడా ఏంటంటే, ఆన్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అన్ని వస్తాయి. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కావచ్చు, పెర్ఫార్మింగ్ అసెట్స్ కావచ్చు, ఏదైనా సరే అసెట్స్ ఓకే. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటే కనుక దట్ విల్ బి కమింగ్ యాజ్ అ నాన్ ఫండ్ బేస్డ్, అంటే గ్యారంటీస్ తర్వాత ఇవన్నీ కూడా మనం అందరూ చూపించు విత్ ఎక్స్క్లూజివ్లీ దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ నాన్ ఫండ్ బేస్డ్ అంటాం. సో ఇక్కడ ఇవన్నీ ఏమంటాడు, ఆన్ బ్యాలెన్స్ షీట్ స్టాండర్డ్ అసెట్స్ అన్నీ కూడా వస్తాయి సెక్యూరిటైజేషన్ లో, ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్. అంటే ఏంటంటే రివాల్వింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటాం. అంటే సిసి అకౌంట్స్, క్యాష్ క్రెడిట్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్, ఇవన్నీ కూడా నాట్ కవర్డ్ అండర్ దిస్ సెక్యూరిటైజేషన్. అలాగే అసెట్స్ పర్చేజ్ ఫ్రమ్ అదర్ ఎంటిటీస్, వేరే పర్పస్ కోసం మనం పర్చేజ్ చేసిన అసెట్స్ దట్ విల్ నాట్ బి కవర్డ్ అండర్ దిస్ సెక్యూరిటైజేషన్. తర్వాత సెక్యూరిటైజేషన్ ఎక్స్పోజర్స్ అంటే మార్ట్గేజ్ బ్యాక్డ్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ ఉంటే కనుక, సో దట్ విల్ నాట్ బి కవర్డ్ అండర్ దిస్ securitization. So these are all coming under that standard assets. I am saying about that on balance sheet standard assets. I am not saying about that NPS. The loans with the bullet repayment of both the principal and interest. This also excluded. And any kaakunda except these other standard assets anni kuda eligible for securitization. Adi gurtupettuko, because this is very important area where you can get a good number of questions. Next, securitization and concept of bad bank in India. IBA have refloated అని చెప్పాను కదండి, old idea of creating a bad bank. A bad bank is technically an asset reconstruction company that buys bad loans, NPS, from the commercial banks at a discount and tries to recover the money from the defaulter by providing a systematic solution over a period of time. ఇది మనం అనుకున్నదే. రేషనల్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్ ఏంటి, ఎందుకు అదని మనం ప్రపోజ్ చేసామంటే, దీనివల్ల ఈజింగ్ ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ అంటే మనం ఇందాక చెప్పాను చూడండి,
స్టాండర్డ్ అసెట్స్ కనుక ఏదైనా మెయింటైన్ చేస్తే కనుక మనం కనుక ఏమైనా ఎస్ఆర్సీస్ కానీ ఏఆర్సీస్ కమిటీ కనుక అందులో 50% ఫస్ట్ 50% ఆఫ్ ద పోర్షన్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ ప్రొవిజన్ పెట్టాలని చెప్పాం. సో ఇట్ ఈస్ ఎ బర్డెన్ టు ద బ్యాంక్స్. రెండోది ఏంటి, 2018లో వచ్చిన దాని ప్రకారం ద థ్రెషోల్డ్ లిమిట్ వాజ్ రిడ్యూస్డ్ టు 10%. అప్పుడు కూడా మనం ప్రొవిజన్ పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రొవిజన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సెపరేట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. ఎందుకంటే దానికి ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ అంటూ ఉంటుంది. అలాగే రీఇష్యూరింగ్ ట్రస్ట్ ఎప్పుడైతే సెపరేట్ బ్యాడ్ బ్యాంక్ అనేది తయారైందో, ఓకే, ద అసైన్మెంట్ కంప్లీట్ జాబ్ రోలే దానికి కంప్లీట్గా ఈ అసైన్మెంటే ఎన్పిఎస్ నుంచి రికవరీస్ పొందడం, రికవరీ చేయడం. అదే కాబట్టి సో దాని మీద మనకు నమ్మకం ఉంటుంది. బ్యాడ్ బ్యాంక్ అనేటప్పటికీ ఇట్ ఈజ్ ఏ బ్యాంక్. ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక బ్యాంక్ ఫామ్లో ఉన్నదానికి తేడా ఉంటుంది. సో ఆ రకంగా ఇట్ ఈజ్ ఎ ట్రస్ట్ బిల్డింగ్, రియేషన్ ఆఫ్ ట్రస్ట్. ఇఫ్ యూ ఫామ్ ఎస్ ఏ బ్యాడ్ బ్యాంక్ ఫార్మెట్లో కనుక వస్తే. మూడోది ఏంటంటే కన్సర్న్స్ అబౌట్ ఐబీసీ కోడ్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ కోడ్ అని చెప్పేసి మనకి కోడ్ ఉంది. సో దాని అవసరం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే బ్యాంక్ అనేది ఒక సెపరేట్గా బ్యాడ్ బ్యాంక్ అనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఇంకా బ్యాంకులో స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. ఏంటి ఏదైతే మీకు ఐబీసీలో జరుగుతుందో అవన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎన్ఈఆర్సిఎల్ గురించి చెప్పుకున్నాం, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని. ఓకే, ఇది ఇన్కార్పొరేటెడ్ ఇన్ 2021 with authorized capital of 2,750 crores and paid up capital of 1,490. ఈ ఫిగర్స్ అక్కర్లేదు కానీ, బట్ ఎప్పుడు ఫామ్ అయింది 2021. సో NARCL is nothing but a bad bank. Next, RBI has given license to NARCL on 4th October 2021 ఇచ్చింది. అంటే ఇన్కార్పొరేషన్ స్టార్ట్ అయిన బిగినింగ్ అయింది, రిజిస్టర్ అయింది. లైసెన్స్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చింది, October 21లో వచ్చింది. ఓకే, under section 3 of the SARFAESI Act 2002. So public sector banks will have 51% shareholding in the company and balanced by other financial institutions. And public only PSBs and total share capital on the 51%. Meghtha new shared by that other financial institutions. Next, IDRCL అనేది దాని గురించి ఏం చెప్పాము. It is also incorporated. ఇది తయారైందో ఇది ఫామ్ అయింది September 21 with authorized capital of 50 crores and paid up capital of 20. State-owned banks will have 49% stake and balance with the private sector banks. Okay, ఇందులో ఎక్స్పర్ట్ కమిటీస్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రికవరీ ప్రాసెస్ అండ్ అదర్ థింగ్స్ అన్ని కూడా చూస్తారు. ఎక్కడ ఈ ఎన్ఆర్ఈ బ్యాంక్లో ఉన్న వచ్చిన బ్యాడ్ బ్యాంక్లో వచ్చిన ఈ అసెట్స్ గురించి మాట. So these are all the content of this unit. So with this unit is over. Thank you.